అందరికీ ఇది ఇచ్చిన వల్ల అందుకని ఏం లేదు నాన్న. ఇంకోటి ఏంటంటే రేట్లు కూడా ఎక్కువ అని అంటున్నారు కదా. రేట్లు ఏమి ఎక్కువ లేవు నాన్న. ఏంటంటే వస్తువుల రేట్లు కూడా పెరిగినాయి కదా. ఆయిల్ రేట్లు, బియ్యం రేట్లు అన్నీ పెరిగినాయి కదా. దాని నుంచి పెట్టుకున్నారు. వాళ్ళ కష్టం రావాలి కదా, దాని నుంచి పెట్టారు రేట్లు. ఎన్ని రోజుల నుంచి నడుపుతున్నారు ఇలా? ఆవిడ రేట్లు పెంచి ఒక 20 రోజులు 15 రోజులు అయింది అంతే. అప్పటి వరకు 100 రూపీస్. మీకు కూడా తెలుసా, ఆవిడ ఎవరికైనా కడుపు నిండా అన్నం పెడద్దు. ఎలాగనుకున్నారు, ఈ క్రౌడ్ లేకముందు, ఈ యూట్యూబ్ వాళ్ళు లేకముందు ఒక లేబర్ అనేటోళ్ళు, కష్టపడేటోళ్ళు ఈవిడ దగ్గరికి వచ్చి తినేటోళ్ళు భోజనం. ఎందుకంటే నాన్ వెజ్ ఒకసారి వేసిన వెజ్ వేసుకుని కడుపు నిండా తినండి అమ్మ అని చెప్పింది. ఎలాంటి మగవాళ్ళైనా కనీసం ఒక ప్లేట్కి డబ్బులు ఇచ్చినా 2 ప్లేట్లు రైస్ తినేవారు ఈవిడ దగ్గర. ఈ యూట్యూబ్ వాళ్ళు వచ్చాకే ఆవిడని తీసి బయట వేసారు అంతే. అంతకన్నా ఏం లేదు. కారణం అవునమ్మా, అంతే. అంతకన్నా ఏం లేదు. ఆ సినిమా వాళ్ళు కూడా ఎక్కువ ప్రాబ్లం. సినిమా వాళ్ళు రావడానికి కూడా అలాగే కారణం, యూట్యూబ్ వాళ్ళే కారణం నాన్న. ఆవిడ ఎప్పుడు పెట్టే చెయ్యి ఆవిడది. కడుపు తినండి ఎవరితోనే బాగానే ఉంటారమ్మా. ఆవిడ ఒకడు వస్తే ఏదో ఒకరు గొడవ ఏదో వస్తుంది, ఏదో అమ్ముకుంటుంది, వెళ్ళిపోతుంది. ఇగో 13 సంవత్సరాల నుంచి కూడా ఆవిడదే గిరాకీ ఎక్కువ ఈ గల్లీలో ఎప్పుడూనే. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత కాదు, ఇప్పుడు వచ్చిన తర్వాతే తగ్గిపోయింది ఆవిడది. ఎందుకనుకున్నారు, కోడి పెరిగిపోయి ఆవిడని ఇచ్చేయనివ్వట్లా. లేకుంటే రోజుకి ఆవిడ 150 కిలోలు, 170, 200 కిలోల రైస్ వండిన రోజులు కూడా ఉన్నాయి. వీళ్ళు రాకముందు 11ంటికి వచ్చేటోళ్ళు, 11, 12 సాయంత్రం ఇక్కడే ఉండేవారు. కొండాపూర్లో ఉండేటోళ్ళు. ఉదయం 11ంటికల్లా వచ్చేవారు రెడీ చేసుకుని. రావడంతో 4ంటికల్లా చక్క పెట్టుకుని వెళ్ళిపోయేవారు. సింపుల్గా అయిపోయేది. అప్పుడు కూడా ఇదే గిరాకీ చేసుకుంది ఆవిడ. అప్పుడు కూడా ఇదే గిరాకీ చేసుకుంది ఆవిడ. అయితే ఇంకా ఏమైందంటే, కొండాపూర్లో ఇల్లు వాళ్ళు అపార్ట్మెంట్ కట్టుకుంటాం, ఖాళీ చేయమంటే మీ ఎవ్వరు ఆల్విన్ దగ్గర మామూలుగా ఏదో కొనుక్కున్నారు. చెరువులో పెద్ద రేకుల రూమ్ కొనుక్కుని అక్కడి నుంచి రావడం లేట్ అయిపోతుంది. ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతుందమ్మా. నేను ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నాను. ఈ క్రౌడ్ వల్ల మాకు ఇబ్బంది అయిపోయింది. నేను రోజుకి 800 రెంట కడతాను అన్న. ఇప్పుడు వాళ్ళే సాఫీగా జరిగింది అనుకో, నా వ్యాపారం కూడా సాఫీగా జరుగుద్ది. మేమే కడతాం నాన్న. ఆవిడ వయసు అయిపోయింది, కొడుకు సడన్గా చనిపోయి ఉరి పెట్టుకుని ఆవిడ కొంచెం హెల్త్ ప్రాబ్లం అయిపోయింది. దాని నుంచి ఖాళీగా ఉంటుందని మేమే రెంట్కి తీసుకుని అడుగు. మాకేం ఉపాధులు లేదు, మేము కష్టపడేటోళ్ళమే కదా, దానికోసం అని మేము తీసుకుని నడుపుతున్నాం. ఆవిడకి ఆధారం పెడుతున్నాం, మేము బతుకుతున్నాం ఈ షాప్. లేదు నాన్న, మేము ఏం ఫోన్ చేయలేదు. ఎందుకంటే తను బాధలో ఉంది కదా. అప్పుడు మాకు బాధే, తనకే బాధే. ఏంటంటే ఇప్పుడు ఆవిడది సాఫీగా జరిగింది అనుకో, మాకు కూడా బాగా జరుగుద్ది. ఎందుకంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఆల్మోస్ట్ అంతా క్లియర్ అవుతుంది. అంటే కొన్ని మళ్ళీ ఏమైనా వచ్చి అది ఆమె వల్లే అనకండి. ఆమెను ఎందుకు గుచ్చి అంటారు? ఈ పబ్లిక్ వల్ల అయింది, యూట్యూబ్ వల్ల అయింది. ఈ ట్రాఫిక్ జామ్ అనేది యూట్యూబ్ వల్ల అయింది. ఆవిడ 12 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి అదే రైస్ వండుకుంది ఆవిడ, అదే ఐటమ్స్ చెప్తుంది, అదే టేస్ట్. ఆవిడది ఎప్పుడు టేస్ట్ మారలేదు. పబ్లిక్ పెరిగిన తర్వాత మారలేదు. ఎప్పుడు అదే టేస్ట్ ఉంది, ఎప్పుడు అదే ఫుడ్. వాళ్ళు ఈ యూట్యూబ్ వాళ్ళు రాకముందు, ఈ ఛానల్ వాళ్ళు ఎవరు రాకముందు ఆవిడ ఇక్కడ స్టవ్ పెట్టి తెచ్చిన రైస్ సరిపోక మళ్ళీ 50 కిలోలు రైస్ ఉండేవారు. ఇక్కడ 2 మూటలు తెచ్చేవారు, 25 కిలోలు. వాళ్ళ మామయ్య గారు వచ్చేవారు. మొత్తం ఫ్యామిలీ అంతా కష్టపడి వాళ్ళు ఎవరిని బయట వాళ్ళు పెట్టుకోలేదు. ఇప్పుడు పెట్టుకున్నారు అంతే, 2 పని ఉంది. గుడివాడలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కష్టపడేవాళ్ళు. వాళ్ళ మామయ్య గారు ఇక్కడే 50 కిలోలు రైస్ ఉండేవాడు. ఈ క్రౌడ్ లేకముందు, యూట్యూబ్ వాళ్ళు రాకముందు. యూట్యూబ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే, ఆవిడ వ్యాన్ దగ్గరనే చప్పట్లు కొట్టడం, ఆవిడకి విజిల్ వేయడం. అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అని ఈ జనం అందరూ ఆ పైకి ఎక్కడం, తినేటోళ్ళు తిన్నోళ్ళు కూడా ఈ గల్లీకి వచ్చి ఆగిపోవడం, వీడియోలు తీయడం, ఫోన్లో తీయడం, పెట్టడం అయింది. అది జరిగిన మ్యాటర్ అయితే అది దానివల్లే చెడిపోయింది. అది దానివల్లే కానీ ఇంకేం ఇబ్బంది లేదు. మేము ఎవరికి జిహెచ్ఎంసీ వాళ్ళకి 1 రూపాయి ఎవరు, పోలీసు వాళ్ళకి 1 రూపాయి ఎవరు, ఏదో ప్రభుత్వం బతకమని ఇచ్చింది. అదే ఇలాగా వీళ్ళు ఎప్పటి నుంచో పోరాడి తెచ్చారు. మేమైతే 4 సంవత్సరాలు అయింది వచ్చి.
వీళ్ళు ఎప్పటి నుంచో పోరాడి పెట్టుకుంటున్నారు. తీసేయమంటే తీసేస్తాం, వెళ్ళిపోతాం. మళ్ళా ఏదో ఒకటి పెట్టి మళ్ళీ ఏదో ఒకటి బతిమలు ఆడుకొని ఎంతమందో కాళ్ళు పట్టుకుని మళ్ళీ తెస్తారు, మళ్ళీ పెడతారు. అది ఆవిడ వల్ల ఏం తప్పలేదు, గల్లీ వాళ్ళ వల్ల తప్పలేదు, పోలీసు వాళ్ళ వల్ల తప్పలేదు. వాళ్ళే మొత్తం ఆవిడని ఇది చేసి ఆవిడకి ఎప్పుడు ఉండే గిరాకీ, అది ఎప్పుడు అదే గిరాకీ. ఫుడ్ ఎలా ఉండే అంటే రేట్ ఎలా ఉండేది ఫస్ట్? రేట్ అయితే సేమ్ ఉంటుంది రేట్ ఎప్పుడుకి కూడా. లేదు సేమ్ రేట్ అండి. లేదు 150 కాదు, సేమ్ ఎప్పుడైతే ఉంటుందో సేమ్ రేట్, ఇలాగా సేమ్ రేట్ ఉంటుంది. అసలు ఎందుకు తీసేయాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు పబ్లిక్ మీద పడుతున్నారు, ట్రాఫిక్ జామ్ ఇది కానీ రెచ్చగొట్టేసి ఇక ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది. దానివల్ల ఆల్రెడీ హీరో స్పందించారు కదా, ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా సేమ్ కూడా స్పందించారు. త్వరలో చెప్తారు కదా, మీకు కూడా తెలుస్తుంది. ఆనందం అంటే ఇప్పుడు టేస్ట్ బాగుందని తింటారు అంతే. వాళ్ళకి డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ అంతే, సేమ్ ఫుడ్ సేమ్ క్వాలిటీ అన్ని వండడంలో డిఫరెంట్ ఉంటాయి కదా, దాని గురించి టేస్ట్ బాగా. షాపుల నుంచి లేని కేవలం కుమారి అంటే షాప్ మీద ఎందుకు కుమారి అంటే టేస్ట్ అంతే, డిఫరెంట్ టేస్ట్ లో అనేది డిఫరెంట్ అంతే, ఏం లేదు తేడా. సేమ్ ఐటమ్, సేమ్ ఫుడ్, సేమ్ రైస్ అన్ని ఈక్వల్. ఎప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళు అంటే రోజు ఎప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళు? టైమింగ్ నాకు తెలియదండి, నేను 2కి అట్లా 1కి వస్తాను అదే అన్నట్టు. మెయిన్ ఫుడ్ కోసం ఫుడ్డే అంతే, ఫుడ్ కోసం. ఎలా ఉండేది? చాలా బాగుండేది. అసలు ఎందుకు తీసా అంటే మీకు ఏమైనా రీజన్స్ తెలుసా? మాకు రీజన్ అయితే ఏం తెలియదు, కానీ ఎప్పుడైతే ఇక్కడ రష్ ఉండేది, ఎప్పుడు వచ్చినా మేము బాగా రష్ ఉండే. అంటే మీరు తిన్నప్పుడు అంటే రేట్స్ ఎక్కువ ఉండేదా లేకపోతే నార్మల్ రేట్ ఉండేది. ఫుడ్ టేస్ట్ బాగుంటుంది ఇక్కడ. అన్ని కలిపి అన్ని కొంచెం కొంచెం వేస్తాం. 400 ఏం తీసుకోకపోతుండే, తక్కువనే తీసుకుంటుండే, 200 150 వరకే తీసుకుంటుండే, బాగుంటుండే అన్నట్లు. అన్ని రకాలు కూడా టేస్ట్ చేస్తుండే, అని అన్ని రకాలు వేసుకోకుంటాం కదా, ఏదో 2-3 వేసుకుంటుంటే అదే మస్తు అనిపిస్తుంది మాకు. 400 అంటే ఎక్కువనే అంత లోపల తింటుంటే మనల్ని. అంటే మీకు తెలిసిన ఐడియా ప్రకారం మళ్ళీ ఒకవేళ ఛాన్సెస్ ఉందా ఫుడ్ పెట్టే ఛాన్సెస్ ఏమైనా ఉందా? పెట్టవచ్చు అనుకుంటే, అవకాశం ఇస్తే బాగా ఇస్తాయి. అక్కడికంటే కొంచెం టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది, తింటున్నాం. అంటే ఇది హోమ్లీ ఫుడ్ లా ఉండేదా ఇంకేదన్నా? మంచిగా ఇంటి ఫుడ్ లాగా ఉండేది, మనం ఓన్గా చేసుకున్నట్లు అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళతో ఆంటీ ఎలా మంచిగా మాట్లాడుతుంది, చాలా మంచి కామెడీ ఉంటుంది. రెస్పెక్ట్ ఇస్తేనే కదన్నా మనం కూడా మనం చేసేది. వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా ఇస్తేనే మనం కస్టమర్లు ఎక్కువ పెరిగిండ్రు. ఆమెకు గిరాక్ ఫస్ట్కి వెళ్ళి మెల్లె స్టోర్స్కి వెళ్ళి ఎక్కువైంది, అయినా కూడా ఆమె ఏమి ఇది చేయలేదు. ఎప్పుడైనా సరే తినండి, ఎంతైనా రైస్ వేసుకోండి, ఎన్నైనా వేసుకోండి, తినండి, హ్యాపీగా డబ్బులు అట్లా. పర్ డే పీపుల్స్ ఎంత మంది వచ్చేవాళ్ళు అంటే మీకు తెలిసిన? మనకు వచ్చినప్పుడు ఈ యాషెస్ గా 25-30 మెంబర్స్ యాషెస్ గా రన్నింగ్ ఉంటుండే. లంచ్ టైం అయితే ఇక చెప్పలేము. ఇక ట్రాఫిక్ జామ్ అవుతుంది, బండ్లు అక్కడ పెడుతున్నాము ఇక్కడ పెడుతున్నాము, ఇక అది కామన్. సార్ ట్రాఫిక్ వాళ్ళు చెప్పింది ఏమంటే ట్రాఫిక్ జామ్ అవుతుందనే, కానీ మరి ఇప్పుడు వచ్చినప్పుడు ట్రాఫిక్ అయితే జామ్ అవుతాయి కదన్నా, బండ్లు అయితే నెత్తిమినెట్టుకొని తినరు కదా కస్టమర్స్. సార్ వాళ్ళు కూడా కోఆపరేషన్ చేస్తే ఆమె ఇప్పుడు బతుకుతున్నారు, వాళ్ళు కూడా బతకాలి కదా, అందరు బతుకుతున్నారు. ఇక్కడ ఆమె ఒక్కనే డిమాండ్ చేయరాదు కదా, మనం కూడా కస్టమర్ అంటే ఫుడ్ బాగుందని మనం ఏడైనా సరే మనం ఏడుకోయినా ఫుడ్ బాగుందని కదా వచ్చేది. మనకు 10 రూపాయలు ఎక్కువైనా సరే ఫుడ్ హోమ్లీ ఫుడ్ ఉండాలి, మంచిగా ఉండాలి, రెస్పెక్ట్ బాగుండాలని వస్తాం. వాళ్ళే అరేతురే అంటే మనం రాము కదన్నా అన్ని పైసలు ఇచ్చేసి. అంటే ఇక్కడ ఓన్లీ ఆంటీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉండేవాళ్ళ లేకపోతే ఇంకేమన్నా? అంత పర్సనల్ మనకేం మీరు చూసిన ప్రకారం అయితే మనం రీజన్ గా ఏం చేయాలి, మనకు అంతగానం రీజన్ మాకు తెలియదు. వాళ్ళ ఫ్యామిలీనే ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీనే అంతే, వేరే వాళ్ళు కాదు. వాళ్ళ మామ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి చేసేటారు అంతే, వేరే వాళ్ళు ఏం లేదు. సో అంటే వాళ్ళ కుమారుడు దాని గురించి నాకు తెలియదు అన్న, ఐడియా లేదు. సో మీరు రెగ్యులర్ కస్టమర్ అయితే రెగ్యులర్ గా నేను వస్తుంటా, ఇక్కడనే వర్క్ చేస్తా అన్నట్టు. మంత్ లో 2 times 3 times వస్తుంటాను అంతే, అట్లా అన్నట్టు.